ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఏంటంటే చిట్టి కుందేలు. ఒక అడవిలో కుందేలు నక్క స్నేహంగా ఉండేవి. కుందేలు అంటే ర్యాబిట్, నక్క అంటే ఫాక్స్. కుందేలు పుట్టగానే దాని తల్లిని ఒక వేటగాడు ఎత్తుకుపోయాడు. నక్క పుట్టగానే దాని తల్లి అనారోగ్యంతో చనిపోయింది. పాపం, అవి రెండూ అనాథలయ్యాయి. అందుకే అవి తమ కష్ట సుఖాలను చెప్పుకుంటూ కలిసిమెలిసి ఉండే తోటి జంతువులన్నిటితోటి ఫ్రెండ్లీగా ఉండేవి. కానీ నక్క మాత్రం కనిపించిన ప్రతి జంతువుతోనూ ఏదో ఒక విధంగా గొడవలు పడుతూ ఉండేది. ఒకసారి కుందేలుకు జ్వరం వచ్చి ఆహారాన్ని తెచ్చుకోవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అది తెలిసి పక్షులు, ఉడతలు, కోతులు, జింకలు అలాంటి అన్ని యానిమల్స్ కూడా కుందేలుని పరామర్శించడానికి వచ్చాయి. పరామర్శించడం అంటే ఏంట్రయాన్ష్? వాళ్ళని వచ్చి ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం అన్నట్టు. అంతేకాదు, దానికి ఆహారాన్ని కూడా తెచ్చిపెట్టాయి. ఆకుపసర్లు తెచ్చి కుందేలుతో తాగించి దానికి జ్వరం తగ్గడానికి ఎంతో సహాయపడి జ్వరం తగ్గే వరకు అక్కడే దాంతో తోడుగా ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత నక్క కూడా జబ్బు చేసింది. దాన్ని పరామర్శించడానికి, సహాయం చేయడానికి కుందేలు తప్ప ఏ ఒక్క జంతువు కూడా రాలేదు. నక్కకు ఆరోగ్యం బాగా దెబ్బతింది, చనిపోయే స్థితిలోకి వచ్చేసింది. దానికి ఆహారం కూడా లేదు. ఆ దుస్థితిలో ఏం చెయ్యాలో కుందేలుకు తోచలేదు. పాపం, పక్షులు, జంతువుల దగ్గరికి వెళ్ళి తన మిత్రుడు చనిపోయే స్థితిలో ఉన్నాడని, అతను ఆ ఆపద నుంచి బయటపడడానికి సహాయపడాలని మిగతా జంతువులను కోరింది కుందేలు. అడవిలోని జంతువులు ఏ ఒక్కటి చీచి ఆ నక్క జిత్తుల మారినాక ఎప్పుడు మాతో గొడవలు పడుతూ ఉంటుంది, దానికి మేమెందుకు సహాయం చేయాలి అంటూ నక్కకు సహాయపడడానికి ఏ ఒక్క జంతువు కూడా ముందుకు రాలేదు. నీకు ఆపద వస్తే చెప్పు, మేము నీకు సహాయపడతాం, కానీ ఆ జిత్తుల మారి ఆ దగుల్బాజీ నక్క ఎప్పుడు మాతో గొడవలు పడుతూ ఉంటుంది, దానికి సహాయం చేయడానికి అయితే మేము రాలేం పో అని సూటిగా చెప్పేశాయి. దిక్కుతోచలేని స్థితిలో కుందేలు అడవిలోని పెద్ద పెద్ద జంతువుల దగ్గర కూడా వెళ్ళి, మిత్రులారా, నా మిత్రుడు నక్కకు జబ్బు నయమే మార్గం చూపించండి అంటూ ప్రాధాయపడుతూ కన్నీరు పెట్టుకుంది. నిత్యం ఏదో ఒక గొడవ సృష్టిస్తూ అడవిలో అశాంతికి కారణమవుతున్న ఆ నక్కకు సహాయం చేయడానికి మేము రాలేమని పెద్ద పెద్ద జంతువులు కూడా చెప్పాయి. ఒక్క ఎలుగుబంటి మాత్రం కుందేలు మాట కాదనలేక దాని వెంట వచ్చి నక్కకు వైద్యం చేసింది. అలాగే నక్కకు కావాల్సిన ఆహారాన్ని కూడా తెచ్చిపెట్టడానికి ముందుకు వచ్చింది. కొన్నాళ్లకు నక్క ఆరోగ్యం కుదుటపడింది. ఎలుగుబంటి నక్కను కూర్చోబెట్టి, మిత్రమా, ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దానికి కారణం నీ మిత్రుడు కుందేలు. కేవలం దాని మంచితనం, తోటి జీవులతో సఖ్యత, స్నేహ సంబంధాలు చూసి దాని అభిమానిగా, దాని మిత్రుడు అన్న గుర్తింపుతో నిన్ను ఆపద సమయంలో నేను ఆదుకున్నాను. అసలు నీ ఆగడాలు, తగుల మారితనం చూసి నిన్ను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు తెలుసా. కానీ ఈ కుందేలు నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని అడవంతా తిరిగి తిరిగి అన్ని జంతువులను బ్రతిమలాడి కన్నీరు పెట్టుకుంది. పాపం, దాని బాధను చూసి నా గుండె జల్లుమంది. నాకు బాధ అనిపించి నీకు సహాయం చేయడానికి కేవలం నీ స్నేహితుడైనటువంటి కుందేలు మొహం చూసి మాత్రమే వచ్చాను. కాబట్టి గొడవలు పడే వారితోటి, ఎప్పుడు గొడవలు పెట్టుకునే వారితోటి ఎవ్వరు కూడా సహాయం చేయడానికి రారు, వాళ్ళను ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్పింది. చివరకు ఈ కుందేలు ముఖం చూసి, నేను వచ్చి నీకు జబ్బు నయం చేశాను, ఇకపైనైనా తోటి జీవులతో సఖ్యగా ఉండు అని హితవు పలికింది. అడవిలోని జంతువులన్నిటినీ సమావేశపరిచి, మనం ఈ చిట్టి కుందేలును ఆదర్శంగా తీసుకోవాలి. మిత్రుడిని కాపాడుకోవడానికి ఇది పడిన తాపత్రయం చూసి మనసు చలించినాలో సేవాగుణం పుట్టుకొచ్చింది. నేను నక్కకు సహాయపడ్డాను. మనం అడవి జీవులం. మనలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనలో మనం సహాయం చేసుకోకపోతే ఎలా? మనం అలా సహాయం చేసుకుంటేనే మన ఐక్యతకు అర్థం ఉంటుంది. శత్రువుకైనా సహాయం చేస్తే ఆ శత్రువులో కూడా మంచి మార్పు వస్తుంది అని చెప్పింది. కుందేలు మంచితనం, స్నేహగుణం వల్ల మిత్రుడుగా తనకు జరిగిన మేలును గుర్తించిన నక్క కుందేలుకు ధన్యవాదాలు తెలిపింది. తనకు ఆపదలో సహాయపడిన ఎలుగుబంటికి కూడా కృతజ్ఞతలు చెప్పి
ఇకపై నేను అడవిలో ఏ ఒక్క జంతువుతోటి కూడా గొడవ పెట్టుకోను, ప్రతి జంతువుతో ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటాను, దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ఇప్పటి వరకు నేను మీతో అనేక రకములైన గొడవలు పెట్టుకున్నాను, కానీ ఇక నుండి నేను మంచిగా మారిపోయాను, మంచిగా ఉంటాను, నన్ను కూడా మీ మిత్రుడుగా నన్ను అంగీకరించండి అని అడవిలోని జంతువులను వేడుకుంది, దండం పెట్టి చెప్పింది. అడవిలోని జీవులు కూడా కుందేలును ఎలుగుబంటిని అభినందించాయి. నక్కకు కూడా సరే సరే, ఇప్పటి నుండి నువ్వు కూడా మాలో మిత్రుడివి, నువ్వు అనవసరంగా ఇంకోసారి గొడవలు పెట్టుకుంటే అసలు నీతోటి ఎవరం మాట్లాడమని చెప్తే నేను ఇంకోసారి గొడవలు పెట్టుకోను, అందరితో కలిసిమెలిసి ఉంటాను అని చెప్పింది నక్క. చూసారా పిల్లలు, ఈ పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా గొడవలు పడే వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? చెయ్యరు. ఎందుకు అంటే గొడవలు పడేవాడికి ఎప్పుడు కూడా ఏదో ఒక రకం గొడవ పెట్టుకోవాలి, డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఎవరైనా కూడా మనతో మంచిగా మాట్లాడే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటాం, అంతేగాని మనతో గొడవ పెట్టుకున్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తామా? ఎవరు కూడా ఇష్టపడరు. అది కథ పిల్లలు. ఇంత మంచి కథ రాసిన వారు ఎవరు అంటే మీగడ వీరభద్రస్వామి గారు.